అందరికీ నమస్కారం. ఈరోజు కులగణన సర్వే, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రకటనలో అస్పష్టత. సో మిత్రులారా, కరెక్ట్గా సంవత్సరం అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవో పాస్ చేసి 4 ఫిబ్రవరి 2024 కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని జీవో విడుదల చేసి సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అంటే సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అది అట్లనే పెండింగ్ పెట్టి దాదాపు ఒక 7 నుంచి 8 నెలలు పెండింగ్ పెట్టి మళ్ళీ కులగణన అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత కొంత కులగణన వేగవంతమైంది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న అగ్రకుల ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఇది జరగకుండా అసలు హైదరాబాద్లో 50% కులగణన జరగనే లేదు. చాలామంది ఇప్పుడు మాతో మిత్రులు కూడా చాలామంది చెప్పారు, మా ఇంటికి రాలేదు, కులగణన చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న అగ్రకులాల నాయకులు ఎవరైతే ఉన్నారో కులగణన జరగకుండా చూడడం జరిగింది. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంది, కానీ కాంగ్రెస్ కులగణన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే జనాభా తగ్గుతున్నది. మరి 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేసినప్పుడు 50 హిందూ బీసీలు 51% ఉండే. సో 10 సంవత్సరాల తర్వాత అది 46% ఎట్లయితుంది? సో ఇట్లాంటి కుట్రపూరితమైన అగ్రకుల రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర, దాంట్లో బీసీలు బలైపోతున్నారు. కాబట్టి యావత్ బీసీ సమాజానికి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బీసీ సోదరులారా ఏకం కావాలి. ఈరోజు బ్రహ్మాండమైన మహోన్నతమైన ఉద్యమం మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. బానిసల్లాగా, రాజకీయ బానిసల్లాగా, చెంచాల్లాగా పనిచేయకుండా ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని మనం ఓటేసి గెలిపించినమో మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మరి మనం ఓడించాల్సిన అవసరం కూడా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ కుట్ర చేసింది, కుట్రపూరితమైన సర్వే చేసింది, బీసీలకు అన్యాయం చేస్తున్నది. 1931లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 52% డిక్లేర్ చేస్తే అది ఈ రోజుకు అంటే చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత, 90 సంవత్సరాల తర్వాత కూడా మన జనాభా తరుగుతుందా పెరుగుతుందా? 52% అప్పుడు ఉన్నది. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నదో ఇది కంప్లీట్గా బీసీ ప్రజానికానికి మోసం చేయడానికి మాత్రమే చేస్తున్నది. మీరు ఎంతకాలం మోసం చేస్తారు? ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. ఖచ్చితంగా మీ కుట్రలు భగ్నం చేస్తాం. మీ ప్రభుత్వానికి కూడా శాశ్వతంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. థ్యాంక్ యూ.